సదా జంటగా ఎస్ఎస్ రెడ్డి డైరెక్షన్ లో శ్రీ సాయి వెంకటకృష్ణ మూవీస్ బ్యానర్ పై భువనేశ్వరి టి గనిరెడ్డి సంయుక్తంగా ఓ హారర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని మాదాపూర్ లో ప్రారంభమైంది. ఉగాది శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, ఇంకా పేరు పెట్టిన ఈ సినిమాకి ఎంతో పేరు రావాలని కోరుకుంటున్నాను. దీనికి మా గనిరెడ్డి గారు, భువనేశ్వర్ గారు ప్రొడ్యూసర్స్ అండి. డైరెక్టర్ గారికి ఇది మొదటి ఫిలిం. ఈ సినిమా హిట్ అయ్యి అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఉంటాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గనిరెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం ఒక సినిమా చేసి ఆయన నాకు మంచి వేషం ఇచ్చి ముగ్గురు అత్తల ముద్దులు అల్లుడు అని చాలా మంచి వేషం ఇచ్చారు. 20 సంవత్సరాలైనా నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకుని ఆదరించినందుకు నేను ఎంత అసలు పులకరించిపోయాను అన్నమాట. ఆ ఆనందం నాకు నిజంగా చెప్పుకోదండి. అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ గనిరెడ్డి గారికి నా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ సాయి వెంకటకృష్ణ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ భువనేశ్వర్ గారికి, అలాగే గనిరెడ్డి గారికి నా కృతజ్ఞతలండి. అలాగే నేను చెప్పిన కథ విని డేట్స్ ఇచ్చిన మా హీరో శివాజీ గారికి కృతజ్ఞతలండి. 3 సినిమాలు చేశాను, అయినా ఈ కథ ఈ యావరేజ్గానే వెళ్ళి ఈ సినిమా మా డైరెక్టర్ గారు చెప్పిన కథ చాలా అద్భుతంగా నాకు నచ్చి మంచి సినిమా అవుద్దనే ఉద్దేశం చొప్పుని మేము ఈ కథకి హ్యాపీ శివాజీ గారిని అడగగానే ఆయన మాకు ఎంతో సహకరించి ఆయన ప్రొడ్యూసర్లాగా సహకరిస్తున్నారండి మాకు. ఆయనకి నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే అందరికీ ప్రశ్న వస్తుంది, ఎందుకు అంత టైం తర్వాత అని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ సే థ్యాంక్స్ టు ద డైరెక్టర్, మన ఎస్ఎస్ రెడ్డి గారు. He was so keen that I do the film. I'm so looking forward to doing certain scenes in the film, and I hope I would be able to carry them with confidence and అంటే చూసినప్పుడు మీరందరూ కూడా I hope you all are equally surprised. కరనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వెంకటకృష్ణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఎస్ఎస్ రెడ్డి దీనికి డైరెక్టర్ అండి. నేను సదాఫ్ చేస్తున్నాను. ఈ సినిమా ఓ మంచి కాన్సెప్ట్ అండి. కథ బాగుంది, ఆర్టిస్టులు అందరూ బాగున్నారు. సో ఈ కొత్త సంవత్సరంలో నాకు కొత్త సినిమా స్టార్ట్ అయింది. అందరికి కూడా, ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి అందరికి కూడా ఈ సంవత్సరం టోటల్ ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి అంతా మంచి జరగాలని, అందరూ బాగుండాలని, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.